అందరికీ వందనం. ఈరోజు మరో దేవుని వాక్యంతో మేము ముందుకు వస్తున్నాం. మీ సత్యోత్తమం కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 1 నుండి 14వ వచనం వరకు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను కనపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడనూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించెను. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించి నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? మేలు నందుసు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనను ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుడి. కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాన్ని వెంటాడము. మరో దేవుని వాక్యంతో రేపు నేను ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రులు. మన ప్రభువును ప్రియరక్షకుడు యేసుక్రీస్తు కృపా కాపుదల రక్షణ ఆశీర్వాదము మన అందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండను. ఆమేన్ ఆమేన్.